మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. దసరా నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు కనకదుర్గ అమ్మవారు గాయత్రీ దేవిగా భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. భక్తులు ఇప్పటికే భారీగా తరలి వస్తూ ఉన్నారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులైతే ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. ఇక్కడ వసతులు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం గాయత్రీ దేవి అలంకరణ సంబంధించిన దానికి సంబంధించి వివరాలు తెలుస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉమాకాంత్ శర్మ గారు ఉన్నారు. సార్, ఈరోజు ప్రత్యేకత ఏంటి? అమ్మవారు గాయత్రీ దేవిగా అందరికీ దర్శనమిస్తున్నారు కదా, ప్రత్యేకత ఏంటి సార్? శ్రీమాత్రే నమః. జగన్మాత ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి ఈ క్షేత్రంలో ఈ క్రోధినామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమై రెండో రోజున మనం శ్రీ గాయత్రీ దేవిగా మనం దర్శనం చేస్తూ ఉన్నాం. అమ్మవారు మనం ప్రార్థించేటువంటి స్వరూపం. అలాగే ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయేర్ ముఖైస్త్రియక్షణై అని చెప్పినట్లుగానే మన అమ్మవారిని దర్శనం చేస్తూ ఉంటాం. అంటే 5 శిరస్సులతో మనకు అమ్మవారి దర్శనమిస్తున్నది. ఈ 5 శిరస్సులకు కూడా 5 వర్ణములు ఉంటాయి. ఆ వర్ణములు దేనికి సంకేతం అంటే భూమి, అగ్ని, ఆకాశము, వాయువు, జలము, ఈ పంచభూతములు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూత వర్ణములు తన శిరస్సుకు ధరించి తానే ప్రకృతి స్వరూపంగా మనకి దర్శనమిస్తుంది ఆ జగన్మాత. 5 శిరస్సులు అలాగే 10 చేతులతో హంసవాహినిగా ఆ జగన్మాత మనకి దర్శనమిస్తున్నది. గాయత్రి అంటేనే గాయంతం త్రాయతే ఇది గాయత్రి అంటే ప్రాణశక్తి గాయత్రీ దేవి. అందుకోసమే త్రిసంధ్యల యందు కూడా మనం ఉపాసించే దేవతా స్వరూపం గాయత్రీదేవి. జీవుడు సుఖంగా జీవించాలంటే ప్రాణశక్తి కావాలి. కాబట్టి అలాంటి ప్రాణశక్తిని అనుగ్రహించే స్వరూపమే శ్రీ గాయత్రీదేవి. వేదమాత గాయత్రీదేవి, ప్రాణశక్తి గాయత్రీదేవి. మంత్రములలో కల్లా ఉత్తమమైన మంత్రం గాయత్రీ మంత్రం. న గాయత్ర్యా సమో మంత్రం అని చెప్పి పెద్దలు చెప్పారు. కాబట్టి గాయత్రి ఉపాసన ఎంతో యోగ్యమైంది, ఉత్కృష్టమైంది, గొప్పదైంది. అంటే ఈరోజు అమ్మవారికి దర్శనం చేసుకోవడం ద్వారా భక్తులకు ఎలాంటి లభిస్తుంది? చెప్పేది అది. ప్రతి జీవుడికి కూడా ప్రాణశక్తి చాలా ప్రధానమైనది. ఆ ప్రాణశక్తిని అనుగ్రహించే స్వరూపమే గాయత్రీదేవి. కాబట్టి ఆ గాయత్రి ఉపాసన, గాయత్రి నామ జపం, గాయత్రి సాధన అందరికీ కూడా సౌఖ్యమైన ఆనందమైన జీవితాన్ని ఇస్తుంది. సార్, ఖచ్చితంగా గాయత్రీదేవి దర్శనం చేసుకోవడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని రమాకాంత్ శర్మ చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం గాయత్రీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఒకసారి మనం చూస్తే కనుక, ఒకసారి క్యూ లైన్లో మనం చూస్తే కనుక కొంత ఫ్రీగానే అయితే ప్రస్తుతం భక్తులు వెళుతున్నటువంటి పరిస్థితి. ఇంకా రద్దీ పెరగలేదు. ఉదయం అయితే 7 గంటల వరకు బాగా రద్దీ ఉన్నప్పటికీ ప్రస్తుతం కొంత రద్దీ అయితే తగ్గింది. ఈ నేపథ్యంలో పూర్తిగా అధికారులు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన నేపథ్యం కూడా చూసాము. అటు వీఐపీలకు సంబంధించి కానీ సామాన్య భక్తులు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకసారి మన క్యూ లైన్ చూస్తే కనుక ఎంత ఫ్రీగా మనకి కనబడుతుందో చూడొచ్చు. నిన్న మొదటి రోజు బాగా రద్దీగా ఉంది. ఈరోజు ఉదయం కూడా కొంత రద్దీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం భక్తుల సంఖ్య తగ్గింది. అయితే ప్రతిరోజు దాదాపు 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. ప్రతి క్యూ లైన్ వద్ద 30 మీటర్లకు ఒక చోట వాటర్ బాటిల్స్, పాలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాల ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే అమ్మవారు గాయత్రీదేవి రూపంలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్న నేపథ్యం అయితే ఉంది. పూర్తిగా రెండో రోజు ఇంద్రకీలాద్రిపై అయితే భక్తులకు సంబంధించిన విషయంలో అధికారులు కానీ ఇక్కడ ఆలయ అధికారులు కానీ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV ఇంద్రకీలాద్రి నుండి.